కాసేపట్లో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ప్రకటించనున్నారు. 45 మందితో సెకండ్ లిస్ట్ ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. మరికొన్ని క్షణాల్లో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధికారికంగా సెకండ్ లిస్ట్ ప్రకటించనున్నారు. ఇక 9 నుంచి 11 అసెంబ్లీ స్థానాలు పెండింగ్లో పెట్టనున్నట్టు తెలుస్తోంది. బీసీ కోటాలో మధుయాష్కి గౌడ్, పొన్నం ప్రభాకర్ను బరిలో నిలపాలని అధిష్టానం నిర్ణయించింది. ఎల్బీ నగర్ నుంచి మధుయాష్కి, హుస్నాబాద్ నుంచి పొన్నం పోటీలో ఉండనున్నారని తెలుస్తోంది. కాసేపట్లో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ప్రకటించనున్నారు. 45 మందితో సెకండ్ లిస్ట్ ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విక్రాంత్. రమాదేవి, మొత్తానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ రెండో లిస్టు మాత్రం మరి కాసేపట్లో మాత్రం విడుదల కానుంది. ఇప్పటికే ఈ రోజు కూడా కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ రెండు సమావేశాలు అయిన నేపథ్యంలో కూడా అదేవిధంగా కొంతమంది నేతలు కూడా పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. మోత్తుపల్లి నరసింహులు కావచ్చు, పటాన్చేరికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఆస్పిరెంట్ నీలం మధు కావచ్చు, ఇలాంటి నేతలంతా కూడా ఇప్పటికే జాయిన్ అయిన పరిస్థితి. మొత్తానికి మాత్రం ఈ స్క్రీనింగ్ కమిటీ అదేవిధంగా ఎన్నికల కమిటీలో కూడా సుమారు 45 నుంచి 50 సీట్ల వరకు కూడా ఏకాభిప్రాయం వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే విషయంపై మాత్రం మరి కాసేపట్లో మాత్రం 45 నుంచి 50 సీట్లతో సెకండ్ లిస్టు ఏర్పాటు కాబోతుంది, మొత్తానికి విడుదల కాబోతుంది. మొత్తానికి మాత్రం మొత్తంగా కూడా 60 స్థానాలకు సంబంధించి మాత్రం లిస్టు విడుదల కావాల్సి ఉంది. కానీ ఇంకా 10 సీట్ల విషయంలోను 10 నుంచి 12 సీట్ల విషయంలో కూడా కొంత ఇప్పటికే ఆశావాహులు ఎక్కువ ఉన్న నేపథ్యం కావచ్చు, మిగతా పార్టీల నుంచి వస్తున్న నేతలు వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ తో కూడా ఆ 10 సీట్లకు సంబంధించి కూడా హోల్లో పెట్టారని తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని కమ్యూనిస్టు పార్టీలతో కూడా పొత్తు ఉన్న నేపథ్యంలో కూడా ఆ స్థానాలకు సంబంధించి కూడా హోల్లో పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం 45 నుంచి 50 సీట్లకు సంబంధించి మాత్రం మరి కాసేపట్లో మాత్రం విడుదల చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికే నేతలంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఢిల్లీలోనే మకాం వేసిన పరిస్థితి ఉంది దసరా పండుగ నుంచి కూడా. అయితే వాస్తవానికి అన్ని సీట్లు కూడా ఒకేసారి విడుదల చేయాలని అనుకున్నప్పటికీ ఇటు కమ్యూనిస్టులతో పొత్తు విషయంలో కూడా కొంత చర్చకు వచ్చిన సందర్భంలో కూడా వాళ్ళకి వీరికి మధ్య కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులకు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు పొత్తుల విషయంలో, స్థానాలకు సంబంధించిన విషయంలో. మొత్తానికి మాత్రం వాటిని మాత్రం హోల్లో పెట్టి సెకండ్ లిస్టు విడుదల చేయాలి, ఇప్పటికే ఆలస్యం అవుతుంది, ప్రచారానికి ఇబ్బంది అవుతుంది అనేసి కూడా ఇటు ఆశావాహుల నుంచి అభ్యర్థుల నుంచి రిక్వెస్ట్ తీసుకుని కూడా ఏఐసీసీ హైకమాండ్ మాత్రం ఈ రోజు 45 నుంచి 50 స్థానాలకు మాత్రం మరో గంట 2 గంటల్లో మాత్రం లిస్టు విడుదల కాబోతుంది. రమాదేవి. రైట్ విక్రాంత్, థ్యాంక్ యూ.